అన్నదమ్ముల్లో ఉన్న మాలా మాదిగలను విడదీసేందుకు కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని వర్గీకరణ పోరాట కమిటీ ఐకాసా చైర్మన్ ఉపిలేటి దేవిప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎస్సీల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ విధానాలను ఎత్తివేయడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ విధానం ద్వారా ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. 15న గుంటూరు నల్లపాడులో మాలల మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని మాలలు తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి అందరూ పాల్గొనాలని, వాహనాలను సమకూర్చి తరలించే ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో మాలలు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయాలను సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వడం బాధాకరమన్నారు. యువ నాయకుడు జీవి శ్రీరాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు చాలా బాధాకరమని, ఈ విషయంపై పార్లమెంట్ సభ్యులు గడమెత్తాలని కోరారు. గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టేస్తే పోరాటాల ఫలితంగా మళ్లీ తిరిగి కొనసాగుతుందన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని అన్ని కులాలకు వర్తింపచేసేలా చేయాలన్నారు. దళిత నాయకులు ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపిలేటి దేవిప్రసాద్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 15 డిసెంబర్ 2024 నాడు గుంటూరు నల్లపాడులో సాయంత్రం 4 గంటలకి జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశాన్ని చెప్పడం కోసం ప్రతి పట్టణానికి, ప్రతి జిల్లాకి కూడా పర్యటన చేస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు హర్షకుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు, మరి వారు ఇక్కడికి ఆహ్వానించిన మీదట మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆగస్టు 1న జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానిలో వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేటువంటి విషయం మీద గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో 2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసులో వర్గీకరణ చెల్లదు, అది రాజ్యాంగ వ్యతిరేకం, రాష్ట్రాలకు అధికారం లేదు, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలి, కాబట్టి ఆంధ్రప్రదేశ్ చట్టం చెల్లదు అని చెప్పి ఆ రోజున మరి తీర్పు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 15న గుంటూరులో నల్లపాడులో భారీ బహిరంగ సభ మాలల గర్జన జరుగుతుంది. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వండి. ఎందువల్లంటే మనం డబ్బులున్న వాళ్ళం కాదు, మనం ప్రభుత్వాల్లాగా మనం వెహికల్స్ కూడా సమకూర్చుకోలేం. ఇప్పటికే గ్రామాల్లో దళితులు చందాలు వేసుకుని ఎవరికాళ్ళు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ రోజున ఆర్టీసీ బస్సులు తీసుకుందామంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా చోట్ల. ప్రభుత్వం మరి ఏమన్నా రహస్య ఆదేశాలు ఇచ్చిందేమో తెలీదు. కాబట్టి మా సభకి అంతరాయం కలిగించకండి. వర్గీకరణ సమస్య అనేది బీజేపీ టీడీపీ కోalition గవర్నమెంట్ తీసుకుని వచ్చి దళితులకి అన్యాయం చేసే దశగా, రిజర్వేషన్లు ఎత్తేసే దశగా ముందుకెళ్తున్నారో ఇది చాలా బాధాకరం. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా మేము ఈ సభ ద్వారా కోరేది ఏంటంటే, ఖచ్చితంగా వర్గీకరణని మీరు పార్లమెంట్లో అడ్డుకోండి. మన రాష్ట్ర ఎంపీలను కూడా మేము అభ్యర్థిస్తున్నాం, దయచేసి వర్గీకరణ గురించి మాట్లాడండి. మీ కులాన్ని విడదీస్తుంటే మీకు రక్తం ఉడకట్లేదా? ఇది చాలా బాధాకరం. అరే, ఫస్ట్ చాలా కేటగిరికల్గా మన రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసారు 2 జడ్జిల ధర్మాసనం. మళ్ళా దాన్ని సుప్రీంకోర్టు తన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీదకి తీసుకుని వచ్చి అది యథావిధిగా కొనసాగాలి,
దీన్ని కొట్టేసే అధికారం ఎవరికీ లేదు, దిస్ ఈజ్ అ ప్రొటెక్షన్ షీల్డ్ ఫర్ ద దళిత్ కమ్యూనిటీ అని చెప్పి మళ్ళీ దాన్ని ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు.